సో కొత్త కార్ ఫైనలైజ్ చేసే టైం అయితే వచ్చేసింది. ఏ కొత్త కార్ మేము చూస్ చేసుకున్నాం ఈ వ్లాగ్ లోని నేను ఫైనలైజ్ చేసేస్తాను. సో మనం ఆల్రెడీ రేంజ్ రోవర్ చూసాం, రేంజ్ రోవర్ డిఫెండర్ చూసాం, ల్యాండ్ రోవర్ డిఫెండర్ చూసాం, పోర్ష్ కయాన్ చూసాం, మెర్సిడెస్ జీ క్లాస్ చూసాం. ఇవాళ ఒక లాస్ట్ కార్ చూసేసి ఫైనలైజ్ అయితే చేసేద్దాం. ఇవాళ చూడబోయే కార్ ఆడి Q8. ఓకే, లెట్స్ గో. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. సో మనం ఒక 2 నెలల బ్యాక్ ఆర్ 6 వీక్స్ బ్యాక్ నేను ఒకటి స్టార్ట్ చేశాను, కొత్త కార్. ఎందుకంటే మా ఇంట్లో 2 టెస్లాలు కార్లు ఉండిపోయి ఒక ఎస్యూవీ తీసుకుందాం అని స్వాతి, అనుష్క అన్నారు కాబట్టి సరే ఏ ఎస్యూవీ తీసుకుందాం అని ప్లానింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఈ ప్లానింగ్ లో పార్ట్ గా నేను ఆల్రెడీ 4 కార్లు మీకు చూపించాను. అంటే ప్లాన్ చేసిన కార్లు ఏంటంటే 1 రేంజ్ రోవర్, 2 డిఫెండర్, 3 పోర్ష్ కయాన్, 4 మెర్సిడెస్ జీ క్లాస్. ఈ 4 కార్లు ఎస్యూవీలు అయితే చూసాం. మనసులో ఆల్రెడీ టెస్లా మోడల్ ఎక్స్ ఉంది. సో ఈ 5 కార్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేద్దాం అనుకున్నా. ఫైనలైజేషన్ ప్లాన్ గా సరే ఒకసారి ఫైనలైజ్ చేసే ముందు డెఫినెట్ గా కార్లు విజిట్ చేద్దామని మీకు రెండు వ్లాగులు చేశాను కార్ షోరూమ్ లో. సో స్వాతి, నీ డెసిషన్ ఏంటి? డెసిషన్ అంటే ఇప్పుడు షార్ట్ లిస్ట్ చేయనా? 2 షార్ట్ లిస్ట్. మోడల్ ఎక్స్ 1, మోడల్ ఎక్స్ చూడలే కదా మనం చూసిన 4లో చెప్పు. రేంజ్ రోవర్ 1. రేంజ్ రోవర్ డిఫెండరా? రేంజ్ రోవర్. ఓకే, రేంజ్ రోవర్ నచ్చలేదన్నావు నీకు ఆ రోజు? లేదు, అన్ని కంపేర్ చేసి ఆలోచిస్తున్నాను. రేంజ్ రోవర్ తర్వాత మర్సిడీస్. రేంజ్ రోవర్, మెర్సిడీస్. పోర్ష్ నచ్చలేదా? ఓకే, సో నా డెసిషన్ ఏంటంటే రేంజ్ రోవర్ నాకు అస్సలు నచ్చలేదు. తర్వాత డిఫెండర్ చాలా బాగుంది కానీ ప్రాక్టికల్ కాదు. అంటే డిఫెండర్ సూపర్ ఉంది, క్లాసిక్ ఉంది, డ్రైవ్ అదిరిపోయింది, చాలా రిచ్ లుక్, స్టైలిష్ లుక్ ఉంది. కానీ ఎవ్రీడే డ్రైవ్ చేయడానికి ప్రాక్టికల్ కాదు కాబట్టి డిఫెండర్ అవుట్. రేంజ్ రోవర్ నచ్చలేదు. డిఫెండర్ అయితే ఆసమ్ ఉంది కానీ ప్రాక్టికల్ కాదు. తర్వాత లాస్ట్ చూసిన కార్లోని మెర్సిడెస్ జీ క్లాస్ చూసాం. ఈ వ్లాగ్లు ఏమైనా మీరు ఇంకా మిస్ అయి ఉంటే డెఫినెట్ గా పైన క్లిక్ చేయండి. పైన క్లిక్ చేస్తే మీకు ఆ రేంజ్ రోవర్ వ్లాగ్, తర్వాత పోర్ష్ వ్లాగ్ వస్తుంది. సో నా ఫైనల్ డెసిషన్ ఏంటంటే నాకు నచ్చింది ఆ జీ క్లాస్ కూడా నేను నాట్ సో షూర్. నాకు నచ్చింది ఏంటంటే పోర్ష్ కయాన్. సో నా నా ఫైనల్ లిస్ట్ లో మోడల్ ఎక్స్ ఉంది, పోర్ష్ కయాన్ ఉంది, ఈ 2. కాకపోతే ఇవాళ మేము మాట్లాడుకుంటే ఏమనుకున్నాం అంటే సరే పక్కనే ఆడి షోరూమ్ కూడా ఉంది కదా, ఆడి Q7 అయితే మాకు ఆ లుక్ నచ్చలేదు. Q8 వచ్చింది కొత్తగా, అది క్రాస్ ఓవర్ అనమాట. ఆడి Q8 నాకేమనిపించింది అంటే ఆడి Q8 కూడా ఒకసారి ఫైనల్ చేసే ముందు ఆడి Q8 కూడా ఒకసారి చెక్ చేసేద్దాం. చెక్ చేసాక అప్పుడు కరెక్ట్ గా మనం డిసైడ్ చేసుకొని ఏదో కన్ఫర్మ్ చేసేసుకుందాం. తర్వాత ఎస్యూవీ కొనడానికి అర్జెన్సీ అయితే ఏం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో 2 కార్లు ఉన్నాయి, మీకు తెలుసు. ప్రాక్టికల్ గా అయిపోతుంది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రాక్టికల్ గా, అంటే వర్క్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను కొత్త కార్ కొన్నా కూడా అది ఇంట్లో కూర్చొని ఉంటుంది కాబట్టి అంత రష్ గా, అంటే అంత హుటాహుటిన కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇవాళ ఆడి షోరూమ్కి వెళ్ళి Q8 అయితే డెఫినెట్ గా చెక్ చేద్దాం. నాకు ఆడి అది గుర్తొచ్చేస్తుంది. ఓకే, సో ఇంకో విషయం చెప్పాలి. ఆడి ఆల్రెడీ స్వాతికి ఫస్ట్ సర్ప్రైజ్ చేసిన కార్ ఏం చెప్పు? జెట్టా. వోక్స్ వ్యాగన్ జెట్టా ఫస్ట్ సర్ప్రైజ్ చేశాను. రెండో సర్ప్రైజ్ ఆడి. మళ్ళీ వోక్స్ వ్యాగన్ జెట్టా కదా? సర్ప్రైజ్ కాదు, సెకండ్. ఓకే, సో వోక్స్ వ్యాగన్ జెట్టా స్వాతి హిస్టరీ చెప్పాలి. అది టోటల్ అయిపోయింది, అంటే ఎక్కడో గుద్దేసింది, కార్ పచ్చడి అయిపోయింది. రెండో కార్ కొన్నాం, దానికి యాక్సిడెంట్ అయింది. సరే అని ఒక బర్త్డేకి సర్ప్రైజ్ ఏమి ఇచ్చానంటే ఆడి కార్ ఇచ్చాను. ఓకే, అది టోటల్ అయిపోయింది. సో మొత్తానికి ఆడి అయితే ఆల్రెడీ మేము డ్రైవ్ చేసేసాం. కానీ ఇది Q8 అయితే నాకు ఎందుకో ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో Q8 చూడడానికి ఇప్పుడు వెళ్తున్నాం. అది సాటర్డే మనం Q8 షోరూమ్కి అయితే వెళ్తున్నాం. కానీ ఆడి హిస్టరీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆడి ఇంతకు ముందు ఉండేది. మళ్ళీ ఆడి అంటే Q8 అయితే డెఫినెట్ గా చెక్ చేయాలండి. Q7 అయితే ఇంట్రెస్ట్ లేదు. సో ఇవాళ అయితే డెసిషన్ ఫైనలైజ్ అయితే చేసేస్తాం. అది విషయం. ఈ చెట్లు, గ్రీన్ చెట్లు అలా అయిపోయాయి, ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. సో ఇక్కడ స్లైట్ గా రంగులు మారుతున్నాయి, కనిపిస్తున్నాయా? అంటే సన్ కొంచెం తగ్గితే ఇంకా బాగా కనిపిస్తాయి కలర్స్ వైబ్రెంట్ గా. ఇక్కడ కలర్స్ చూడండి. సో ఇది గైస్ ఫాల్ కలర్స్ అంటే మన శిశిర ఋతువు రంగులు. ఇది చూడండి, ఈ 2 చెట్లు అసలు హెవెన్ లా అయిపోతుంది కొన్ని రోజులు. చూసాం ఆడి షోరూమ్ కి అక్కడ ముందర పార్క్ చేసి స్వాతి. ఇక్కడ ఎక్కడ పార్కింగ్ ఎక్కడ చేయాలి? ఆడి షోరూమ్ అక్కడ పెట్టేసి. సో ఆడి కొత్త షోరూమ్ ఇది. మేము వచ్చినప్పుడు పాత షోరూమ్ ఉండేది. ఈ కొత్త షోరూమ్ చూడండి ఎంత సూపర్ ఉంది అసలు. ఇదంతా సిట్టింగ్ ఏరియా, తర్వాత ఇవన్నీ ఆడి అంటే
యాక్సెసరీస్ మాట కప్పులు కానీ బ్యాగ్స్ కానీ ఆడివి కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ డిఫరెంట్ కార్స్ డెలివరీ చేసే ప్లేస్ లేకపోతే సర్వీసింగ్ భలే ఉంది. కానీ యా చాలా బాగుంది. పైకి వెళ్ళి చూద్దాం. సో దీనికి సెకండ్ ఫ్లోర్ కూడా ఉంది, కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పైకి వెళ్ళాక. ఓ కస్టమర్ లాంజ్ అంట, ఆఫీస్ రూమ్, కాన్ఫరెన్స్ రూమ్. అబ్బా భలే ఉంది. ఇప్పటిదాకా చూసిన షోరూంలో రిచ్మండ్లో మా ఊర్లో నచ్చింది నాకు. ఇది సిట్టింగ్ లాంజ్. ఏంటి ఇంత బాగుంది? ఎయిర్పోర్ట్ లాంజ్ కాదు కానీ కరెక్ట్. సో ఇక్కడి నుంచి వ్యూ చూద్దాం. చూసారు కదా, ఇది ఆడి అంటారు కానీ మన ఇండియాలో ఆడి అంటాం కదా. సో అన్నీ ఆడి కార్లు. సో Q8 చూడడానికి వచ్చాం. Q8 అయితే లేదు కానీ Q7 అయితే చూసి Q8కి మళ్ళీ 2 రోజుల తర్వాత వద్దామని. సో ఇది ప్లాన్. అన్నిటికన్నా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే డియేగో అని ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన ఇప్పుడు చీఫ్ మేనేజరు. మేము చూడగానే 5 ఏళ్ళు బ్యాక్ మేము కొన్నాం ఆడి స్వాతికి. రాగానే పేరు రికగ్నైజ్ చేసేసి నేను ఆయనకి హింట్ కూడా ఇవ్వలేదు. పేరు రికగ్నైజ్ చేసి స్వాతి పేరు నా పేరు ఆడి డీజిల్ ఉండేది కదా మీకు అన్నాడు. నేనైతే ఫుల్ షాక్. చాలా సంతోషం అనిపించింది. అంటే 5 ఏళ్ళ 6 ఏళ్ళు ఎన్నాళ్ళైంది స్వాతి ఆడి? 5 ఇయర్సా? 5 ఇయర్స్ అట్లీస్ట్. 5 ఇయర్స్ బ్యాక్ కొన్న చూసి మోహన్ చూసి పేరు చెప్పేసి ఆడి డీజిల్ ఆడి మోడల్ కూడా చెప్పేశాడు. చాలా షాకింగ్. సరే దానికోసం వెయిట్ అయ్యేలోగా ఒకసారి చూద్దాం. సో ఆడి షోరూంలో వెయిట్ చేసినప్పుడు కాఫీ, హాట్ చాక్లెట్, కాండిమెంట్స్ అంతా. ఈ షోరూమ్ మాత్రం సూపర్గా ఉంది. సో మళ్ళీ కిందకి వెళ్ళి మన కార్ వచ్చేలాగా వేరే కార్ అయితే చూద్దాం. ఇదిగో పైన ఎంత స్టైల్గా ఉంది చూడండి, ఆడి స్పోర్ట్ భలే ఉంది. అసలు ఎంట్రన్సే అదిరిపోయింది. ఇది సరే మనం కార్ కోసం వెయిట్ చేసేలోగా ఈ కార్ ఒకటి చూద్దాం అలా ఉందో. రెడ్ ఇంటీరియర్స్తో సూపర్గా ఉంది. సో ఇది చూడండి, ఓపెన్ చేయగానే చాలా కార్లకు ఉంటుంది అలానే. మెర్సిడీస్ కానీ లెక్సస్ కూడా ఉండేది అలానే. రెడ్ ఇంటీరియర్స్ అయితే సూపర్ ఉన్నాయి ఈ ఎక్స్టెండర్స్తోని. ఇది A4 A3 స్వాతి? చూద్దాం ఇదేంటో. S4 ఇది. బాగుంది యాక్చువల్లీ స్వాతి ఆడి. స్పోర్ట్స్ మోడల్ ఇది. సో ఇదైతే ఆడి S4 మోడల్. Q5 ఏవి చూడడానికి. Q3 ఉంది, కావున చూద్దాం. ఊరికే అనుష్కకి తీసుకోవచ్చు 16th బర్త్డేకి. బీటిల్ అడుగుతుంది, మొన్నటి నుంచి చెప్తుంది. బీటిల్ ఎందుకు? A3 కొనవచ్చు. బాగున్నాయి. ఇది A4. సో కొంచెం మారింది. అప్పుడు స్వాతి దగ్గర ఉన్నప్పుడు అలా ప్యానల్ అయితే ప్రొజెక్టింగ్ ప్యానల్ లేదు. స్వాతి దగ్గర ఉండేటప్పుడు అది 5 years బ్యాక్ కదా. ఇప్పుడు మోడల్ మారింది. బాగుంది యాక్చువల్లీ. అంబియన్స్ ఆడి బాగుంది. యాక్చువల్లీ నాకు 2 years తర్వాత అనుష్కకి A3 తీసుకుందామని అనుకుంటున్నా. చూద్దాం, ఇంకా 2 ఏళ్ళు లాంగ్ టైం కదా. సో స్వాతికి ఇది నచ్చింది. సైజ్ చిన్నగా ఉంది కదా Q3. ఇది Q5 కూడా కాదు, Q3 నచ్చింది అంటుంది. కానీ నేను స్పేషియస్ ఉందమ్మా. ట్రంక్ చిన్నది. అవును, Q3 అసలు ఎంత స్పేషియస్ ఉంటుందో నేను అనుకోలే. ఆడి Q3 చూపించండి. ఇది చిన్నదంటే అసలు యాక్చువల్లీ ప్రాక్టికల్ ఇనఫ్. సరే Q7 కోసం వెయిట్ చేస్తున్నాం. నేను ఆయనకు ఆల్రెడీ చెప్పాను నాకు Q7 ఇంట్రెస్ట్ లేదు అని, కానీ చూస్తున్నాం అంట. ఇది డిస్ప్లే. సో ఈ వాడైతే డెఫినెట్గా డిసైడ్ చేసేస్తాం గైస్. ఇక్కడ ఖాళీగా అంటే ఆ Q7 కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి అన్నీ చూపిస్తున్నా, అన్నీ చూస్తున్నాం, అది విషయం. సో ఇది 2020 Q7, 2021 రైట్? 2022 ఓకే. బ్రాండ్ సో బ్రాండ్ న్యూ 2022 Q7 చూద్దాం. ఇది లోపల సో ఇది Q7 కాబట్టి ఓకే. సో 2 ఎక్స్ట్రా సీట్లు వెనకాల. సో 7 సీటర్ అన్నమాట. 2, 3, 5 ఇవి 2. సో అది ఫ్లాట్ చేసేస్తే ఇది స్టోరేజ్ క్యాబిన్. సో ఒకసారి లోపల చూద్దాం.
సో ఇది Q7, Q8 కాదు, ఇది 2022 లేటెస్ట్ ఆడి. సో Q8 ఏంటంటే 1 inch వైడర్ ఈ సేమ్. సో ఇది చూసారు కదా, ఇది స్టార్ట్ చేస్తే సో ఇది ఇక్కడ హెడ్సప్ డిస్ప్లే కనిపిస్తుంది కదా. సో దీనికి హెడ్సప్ డిస్ప్లే ఉంది రేంజ్ రోవర్ లాగా. తర్వాత ఇది ఇక్కడ నావిగేషన్ అది. తర్వాత ఇంతకుముందు మాకు ఆడియో ఉన్నప్పుడు ఇలా పైకి వచ్చేది, అది తీసేసి ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసేసారు అనమాట. సో ఇది ఇంటిగ్రేట్ చేసేసారు మొత్తం ప్యానల్ అంతా. ఇది హీటింగ్, వెనక్ సీట్లు కూడా హీటింగ్. సో ఇది సన్ రూఫ్ అయితే మొత్తం అంతా ఉంది పైకి. సో మొత్తం ఎండ్ టు ఎండ్ అయితే సన్ రూఫ్ ఉంది. ఓకే, సో ఐడియా కోసం వచ్చాం కానీ Q8 అన్ఫార్చునేట్గా లేదు. ఆ కలర్ చూడండి భలే ఉంది కదా, క్యూట్గా. సో ఇదైతే ఈ డిస్ప్లే నచ్చింది. ఇంత ముందులా బయటకు వచ్చినప్పుడు ఏదో కొంచెం అబ్బెట్టుగా ఉండేది. ఇదైతే వెరీ కూల్ ఉంది, మీడియా కానీ నావిగేషన్ అన్నీ. సో ఈ హీటింగ్, ఇవి 2 సీట్లు ముందరకి హీటింగ్, వెనక్కి కూడా 2 సీట్లు హీటింగ్. సో ఇది బాగుంది. సో మొత్తం సో ఇది గైస్ మనకి Q7 అయితే చూపిస్తున్నా, అంటే Q8 లేదు అన్ఫార్చునేట్గా, అందుకని. సో అట్లీస్ట్ మనకి డెసిషన్ అయితే కాస్త ఐడియా వచ్చేసింది ఈ క్యాబిన్లోకి వచ్చాక. అదనమాట విషయం. ఇది బ్యాక్ సీట్ కూడా కొంచెం స్పేషియస్గానే ఉంది, అంటే Q7 పెద్ద 7 సీటర్ కాబట్టి. అదనమాట. ఎక్కువ లోపల రికార్డ్ చేయట్లే, అంటే ఐడియా కోసం చూసాం కాబట్టి. ఆడి. సో ఇది మైలేజ్ 20, Q8 కూడా 20 ఇస్తుందంట ఊర్లో. ఇది ఈ పర్టికులర్ కార్ అయితే 75K. సో Q8 అయితే అప్రాక్సిమేట్గా $80,000 అయితే అవుతుంది. $80,000 అంటే ప్రైస్ కూడా కన్సిడర్ చేయాలి కదా. సో అది గైస్ ఇవాళ ఆడి. సో ఇది మన ఆడి షోరూమ్. మొత్తానికి కావాల్సినవన్నీ చూసేసాం. Q8 అయితే ఇంకా 2 weeks పడుతుంది. సో pretty cool. Alright Diego, so please call us and then yeah, thank you so much. చూడండి. సో వెళ్ళిపోదాం, ఇంకా వెళ్ళి మీ కార్లో చెప్తాం మిగతా అంతా. సో ఇది గైస్ మన క్విక్ ఆడి షోరూమ్. నాకు డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తావా అని అడిగాడు. నేను ట్రై చేయను, ఆడి Q8 వస్తే ట్రై చేద్దామని చెప్పాను. షోరూమ్ అయితే సూపర్ ఉంది. రంగులు చూడండి, ఇప్పుడు కొంచెం చీకటి అయింది కదా, ఎంత బాగా కనిపిస్తున్నాయో కలర్స్. మొత్తం అంతా ఊరంతా ఇలా ఒక స్వర్గంలో అయిపోతుంది అనమాట కలర్స్ విధంగా. చాలామంది నార్త్ ఈస్ట్ అవన్నీ వెళ్తారు, అవన్నీ వెళ్ళక్కర్లే. మేము మా ఊర్లోనే రిచ్మండ్లోనే వస్తాయి ఈ రెడ్ ట్రీస్. అక్కడ చూడండి ఎల్లో ట్రీస్, ఈ 2 ట్రీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ అయిపోయాయో ఎల్లోగా. సో ఒకసారి కార్లోకి వెళ్ళాక డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మాట మన ఆడి షోరూమ్. సో ఆడి షోరూమ్ నుండి డెసిషన్ అయితే చెప్పాలి కదా ఏది తీసుకోవాలని. ఇక్కడే క్రోగర్కి వచ్చాం. నా ఐడియా ఏంటంటే సూషి తినాలని ఉంది. సో సూషి టేస్ట్ చేస్తూ, సూషి తింటూ, ఏదో టీవీ ఛానల్లో చెప్తారు కదా ఏదో ఓవరాక్షన్, ఇలా తింటూ మాట్లాడుతూ డెసిషన్ హౌస్ హంటర్స్ అది అలా. అందుకని ఇక్కడికి వచ్చాం. ఒకసారి సూషి, నా ఫేవరెట్ సూషి ఏదైనా పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళి అక్కడ తింటూ చెప్తాను. ఇది క్రిస్మస్ ట్రీసా? ఇంత చిన్నగా ఉన్నాయండి క్రిస్మస్ ట్రీస్. $35 తక్కువే, $80-90 ఉంటాయి. ఓ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టు అనమాట. ఏదో క్రిస్మస్ ట్రీస్ కూడా పెట్టారు ఇక్కడ. సో క్రోగర్ అంటే చాలా పెద్ద స్టోర్, ఎవరు చూపించుంటారు ఆల్రెడీ, మీరు చూసుంటారు. కానీ నాకు కావాల్సింది సూషి. అక్కడికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. స్టార్బక్స్ తర్వాత సూషి ఎక్కడ? బొకే బ్యాగ్స్ ఫర్ యువర్ కన్వీనియన్స్ అంట. భలే ఉంది, ఫెస్టివ్ సీజన్ కదా, థ్యాంక్స్ గివింగ్ టైం అది ఇది అంతా. సో అది ఆర్కిడ్స్ $9.99 అంతే. మన పెరుగులో చూపించే కదా ఆర్కిడ్స్ చిన్నవి $9.99. నాకు ఎంత నచ్చుతాయో. స్వాతి 1 weekలో మటాష్ చేసేస్తుంది. సో ఈ క్రోగర్లోనే స్టార్బక్స్ కూడా ఉంది. యాక్చువల్లీ స్టార్బక్స్ కూడా తీసుకోవచ్చు ఇక్కడే. ఏంటి సో అది గార్లిక్ బ్రెడ్ ఇంత పెద్దగా ఉంది. నాకు సామాన్ ఇవి తీసుకో. నాకు టైం లేదు, నేను వస్తాను మళ్ళీ ప్లీజ్. ఇక్కడ ఆల్రైట్, ఫ్రెష్ సుషి. విచ్ వన్? స్పైసీ tuna. jalapeno roll at. తీసుకో jalapeno roll.
అంటే Fish నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బ్రో ఇస్ jalapeno రోల్ విత్ ఫిష్ ఆర్ రాసాడు ఇక్కడ. తీసుకో ఇది కూడా jalapeno ఒకటి తీసుకో స్పైసీ టీ నోట్ తీసుకో అనుష్క కూడా కావాలి కదా స్వాతి అనుష్క పట్టుకో స్వాతి ఒకసారి సరే స్పైసీ ట్యూనా చూడు ఒకటి స్పైసీ ట్యూనా ఫిల్లీ రోల్ ఇనారి వద్దు రెయిన్బో వద్దు అతను చేస్తాడేమో స్పైసీ ట్యూనా అడగను ఒకసారి స్పైసీ రోల్ ఉంది స్పైసీ ఇక్కడ ఉంది స్పైసీ రోల్ ట్యూనా స్పైసీ ట్రిప్ తీసుకుందాం ఈ రెండు తీసుకున్నా ఇక ఆయన ఫ్రెష్ సూషీ చేస్తున్నాడు చూసారు కదా సూషీ మేకింగ్ ప్రాసెస్ అది అవకాడో రోల్ ఏదో చేస్తున్నాడు ఒక ట్రీ బార్క్ వేసి ఆ ట్రీ బార్క్లోనే అవకాడోస్ వేసి ఎవ్రీ వెన్స్డే ఓన్లీ $5 అంట సూషీ తీసుకున్నావు రెండు వెన్స్డే రావాలేమో $5 కోసమా స్టార్బక్స్ బ్రో డూ హ్యావ్ సీవీడ్ సాలడ్ ఓకే నా సీవీడ్ సాలడ్ తీసుకోండి సో సీవీడ్ సాలడ్ కూడా నాకు చాలా ఇష్టం ఇది ఒకటి తీసుకున్నా సీవీడ్ అసలు హాలిడే సీజన్లానే ఫీలింగ్ ఉంది ఎప్పుడు వచ్చినా కూడా ఏదో వెరైటీ కనిపిస్తుంది ఎప్పుడు ఇలానే ఉంటుంది అనుకోండి ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నిటితోని బాగుంది యాక్చువల్లీ స్టార్బక్స్ తీసుకునే ముందు ఆవిడ బిజీగా ఉంది చూద్దాం ఏమున్నాయి ఇక్కడ ఫ్లవర్స్ భలే నీట్గా స్టాక్ చేశారు చాలా బాగుంది యాక్చువల్లీ రోజు వచ్చి చూసేదైనా కూడా ఏదో వెరైటీగా కనిపిస్తుంది బొకేస్ ట్యూలిప్స్ ఇప్పుడు రావే ఇది సీజన్ మంప్స్ చామంతి కరెక్ట్ సీజన్ ఇది భలే కలర్ఫుల్ ఉంది రెడీయా నేను ఇప్పుడే స్వాతికి చెప్పాను సూషితోని స్టార్బక్స్ దగ్గర ఆగుదామని సో స్టార్బక్స్ క్రోగర్లో ఉందని నాకు తెలియదు సో స్టార్బక్స్ క్రోగర్లో ఉంది కాబట్టి మన పని ఇది ఈజీ అయిపోయింది స్టార్బక్స్ వెళ్ళినప్పుడు పే చేసి ఓకే సరే సో వెంటీ మాచా టీ ఫ్రాప్ నా ఫేవరెట్ డ్రింక్ స్టార్బక్స్లో అది కూడా తీసుకున్నా ఇంటికి వెళ్ళి మన ఎస్యూవీ డిస్కషన్ అయితే కంప్లీట్ చేశాను వావ్ ఈ బ్లూ ఆర్కిడ్స్ అయితే నేను ఎప్పుడు చూడలే ఇది ఫస్ట్ టైం అసలు యాక్చువల్లీ వావ్ ఇవి కూడా వెరైటీ ఉన్నాయి ఆర్కిడ్స్ నాకు ఇది చాలా ఇష్టం ఈ ప్లాంట్ కానీ ఎందుకో మా ఇంట్లో ఇన్నిసార్లు కొన్నా చచ్చిపోతుంటాయి ఇవి ఇలా బ్లెండ్ చేసి పెడితే ఒక వైట్ ఒక పింక్ ఒక బ్లూ భలే ఉంటుంది కలర్స్ సో మన స్టార్బక్స్ వెంటీ వచ్చేసింది స్వాతికి వాళ్ళ ఏదో పార్టీ ఉంది నాకేమో కొంచెం బిజీ నేను వెళ్ళలేను పార్టీకి సో కాబట్టి ఇంటికి వెళ్ళి మన ఫైనల్ డెసిషన్ అయితే చేసేద్దాం అనుష్కతో సూషియా లేదు ఇది నేను షేర్ చేసుకోను ఓన్లీ నాది నో ఓకే ఇప్పుడు డెసిషన్ మేకింగ్ ఏదో మన టీవీ షోలో చూసారు కదా ఇవాళ హాలపిన్యో రోల్ ట్రై చేస్తున్నా వాసాబీ ఇందులో మిక్స్ చేస్తాను ఇది నా స్టైల్ ఆఫ్ ఈటింగ్ సూషీ నా ఫేవరెట్ ఫుడ్ చాలామంది అడుగుతారు ఇది మాత్రం వాసాబీ తగిలితే మంట ఉంటుంది అదే కాకుండా సీవీడ్ సాలడ్ తెచ్చుకున్నాను నాకు సగం ఎవరు తినేసారు అనుకున్నారు ఇందులో ఒకళ్ళు నా కెమెరా వెనకాల తిండిపోతూ ఆవిడ సగం తినేసింది అది సరే ఇప్పుడు డిస్కషన్ చేద్దామా తర్వాత అనుష్క తిందా లేదా చూద్దాం ఓకే ఆల్రైట్ సో ఆల్రైట్ ఆడి Q8 మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను Q8 అయితే రెడీగా లేదు Q7 మాకు అసలు ఆప్షనే లేదు Q8 కన్సిడర్ చేద్దాం అనుకున్నాను కానీ Q8 ఒక 3-4 డేస్ తర్వాత వస్తుంది 3-4 డేస్ వరకు Q8 రాదు మేము చూసిన Q7 బట్టి అటు లోపల చూసిన ప్రెస్టీజ్ ప్యాకేజ్ అవన్నీ చూసి మాకేమనిపించింది అంటే Q8 కూడా అవుట్ అనుకున్నాం ఓకే సో స్వాతి నీకు చెప్పు నీకు ఇప్పటిదాకా చూసిన అన్ని కార్లో ఏ కార్ అయితే నువ్వు హ్యాపీ నేను మళ్ళీ నా డెసిషన్ మార్చాను ఏంటి నాకు ఆడి నచ్చిందా అయితే నువ్వు కొనుక్కో నేను ఎందుకు కొంటాను మీరు కొంటారు నాకు నిజంగా నేను చేంజ్ చేస్తాను ఆడి ఫస్ట్ ఆప్షన్ టెస్లా సెకండ్ కెమెరా వెనకాల నా సాలెడ్ తినేసి తిండిపోతుంది ఆ తిండిపోతుకి ఏది ఇస్తాం I want Volkswagen Beetle, the grandma car. I don't really care. I don't care. I'm not driving it. నాకు ఇది హాలపినో రోల్ నాకు నచ్చలేదు మీరే అన్నారు స్పైసీ టూనా కావాలి అంటే అది ఉంది కాలిఫోర్నియా రోల్ కూడా నాకు కాలిఫోర్నియా రోల్ అది అనుష్కకి No, it's good. Just add wasabi. No, I don't like. Okay. So basic గా SUV నా కోసం కాబట్టి డెసిషన్ అల్టిమేట్ గా నాది కాబట్టి
నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు రేంజ్ రోవర్, డిఫెండర్, మెర్సిడెస్, పోర్ష్ కయాన్. Oh yeah, Porsche Cayenne. పోర్ష్ కయాన్. నీ డెసిషన్ ఏంటి? Porsche. Porsche. నీకు పోర్ష్ నచ్చిందా? Yeah. టెస్లా మోడల్ ఎక్స్ నచ్చుతుందా నీకు? It's good, but I like Porsche. ఓకే, సో ఫైనల్ ఆడి స్వాతికి ఏమో ఆడి Q8 నచ్చింది, కానీ కార్ డ్రైవ్ చేసేది, ఎస్యూవీ డ్రైవ్ చేసేది నేను కాబట్టి ఆవిడ డెసిషన్ లేదు. సో నాకు ఇప్పుడు అన్ని కార్లు చూసాక Q8 బానే ఉంది, కానీ Q8 బాగుంది. నాకు Q7 ఎందుకు నచ్చలేదు Q8 అది కూడా చెప్తే కొంచెం. అంటే కంపారిటివ్, ఇది ఇక్కడ నచ్చింది నచ్చలేదు కదా, కంపారిజన్ కదా. సో నా డెసిషన్ ఏంటంటే టెస్లా మోడల్ ఎక్స్. మాకు టెస్లా ఉన్నా కూడా ఒకసారి టెస్లా డ్రైవ్ చేసాక ఇంకా ఏ కారు నేను ఊహించలేను. ల్యాంబోర్గిని ఇచ్చినా కూడా నేను ఊహించలేను. ఊరస్తా ల్యాంబోర్గిని, అది కూడా నాకేమో టెస్లా మోడల్ ఎక్స్ ఫైనల్ అనుకుంటున్నా. సెకండ్ ఆప్షన్ పోర్ష్ కయాన్. సో నేను తీసుకుంటే ఈదర్ టెస్లా మోడల్ ఎక్స్ కానీ పోర్ష్ కయాన్ కానీ, అర్జెన్సీ లేదు. సో షార్ట్ లిస్ట్ అయిపోయింది వాళ్ళకి. అయిపోయింది. సో టెస్లా మోడల్ ఎక్స్ ఆర్ పోర్ష్ కయాన్. Wait, what? How, the 5-seater? Model Tesla? X? Yeah. No, Tesla 5 or 7 that we can decide later. So ఇది guys my decision. So Tesla, once you drive a Tesla, you cannot drive anything else. సో కాబట్టి ఒక టెస్లా కార్ ఇచ్చేసి టెస్లా మోడల్ ఎక్స్ తీసుకుంటాను. సో నెక్స్ట్ వ్లాగ్ ఏంటంటే, నెక్స్ట్ నాకు టైం దొరికినప్పుడు టెస్లా షోరూమ్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేస్తాను. ఆర్డర్ ఇచ్చే ప్రాసెస్ రికార్డ్ చేస్తాను. కానీ టెస్లా వెంటనే రాదు, మనకి 2-3 months ఎంత పడుతుంది. డిమాండ్ బట్టి కదా. No. What am I going to practice driving on? నేను ఏంటి ప్రాక్టీస్ డ్రైవింగ్ ఆన్ చేస్తాను. మోడల్ 3 ప్రాక్టీస్ ప్రాక్టీస్ కోసం అడుగుతుంది. డ్రైవింగ్ ప్రాక్టీస్ బట్ టెస్లా లైక్ నేను what if I like hurt the Tesla on accident? టెస్లా అటైతే అటవుతుంది. సీవీడ్ సాలడ్ అనుష్కది. సీవీడ్ సాలడ్ అనుష్కదా. It tastes good. It tastes good. You cannot touch it. Okay, well I'm getting my own seaweed salad. Okay. అనుష్క స్వాతి పార్టీకి వెళ్తున్నారు, నేనేమో వెళ్ళట్లేదు. పార్టీలో వాళ్ళు తింటారు. నా సీవీటీ సాలడ్ కూడా తినేసింది. సో అది గైస్ ఇవాళ వ్లాగ్. ఇంకా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రవి తెలుగు ట్రావెలర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఫైనల్ డెసిషన్ టెస్లా మోడల్ ఎక్స్, సెకండ్ ఆప్షన్ పోర్ష్ కయాన్. ఇది మన ఎస్యూవీ షాపింగ్ ఫైనలైజేషన్.